హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బెర్ముడా ట్రయాంగిల్ యొక్క మిస్టరీ గురించి మనం చెప్పుకుందాం. డిసెంబర్ 5, 1945 సంవత్సరంలో అమెరికా ఛాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పట్లాగే ట్రైనింగ్కి సిద్ధమయ్యాయి. అలా ఫ్లోరిడా నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్స్ 3 గంటల పాటు బాగానే ఎగిరాయి. 14 క్రూ మెంబర్స్ ఉన్న ఆ ఎయిర్ క్రాఫ్ట్స్కి చార్లెస్ టేలర్ అనే ఆయన హెడ్గా ఉన్నారు. ఇలా సక్సెస్ఫుల్గా వెళ్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్కి 3 గంటల తర్వాత ఒక సమస్య అనేది వచ్చింది. ఆ 5 ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కాంపస్ అనేవి ఏవి కూడా పనిచేయకుండా పోయాయి. అప్పుడు ఆ గ్రూప్ కెప్టెన్ టైలర్ ఒక మెసేజ్ అనేది పంపించడం జరిగింది. సడన్గా ఇక్కడ ఎవరి కాంపస్లు పనిచేయడం లేదు, వెదర్ కూడా చేంజ్ అయిందని చెప్పి టైలర్ ఒక మెసేజ్ అనేది పంపించడం జరిగింది. అదే టైలర్ దగ్గర నుంచి వచ్చిన ఆఖరి మెసేజ్. ఇప్పటికీ ఆ 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమయ్యాయి అనేవి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పుడు ఆ ప్లేస్కి 1962 సంవత్సరంలో బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్ అని పేరు పెట్టారు. లాస్ట్ 50 ఇయర్స్గా అక్కడ సుమారుగా 3000కు పైగా బోట్లు, ఇంకా అనేక ఫ్లైట్లు అక్కడ మిస్ అయిపోయినట్టు మనకు అఫీషియల్గా సమాచారం ఉంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అమెరికాకు చెందిన ఫ్లోరిడాని, పురిటోరికాని టచ్ చేస్తూ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంది. సుమారు 5 లక్షల స్క్వేర్ మిలియన్ విస్తీర్ణంలో ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది వ్యాపించి ఉంది. అసలు బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతమంది మిస్ అయిపోతున్నారని చెప్పడానికి వెళ్ళిన ఏ ఒక్కరూ కూడా తిరిగైతే రాలేదు. దాన్ని బట్టి బెర్ముడా ట్రయాంగిల్ గురించి అనేకమైన స్టోరీస్ బయట వాడుకలోకి వచ్చాయి. వాటిల్లో ముఖ్యమైనవి అక్కడ ఏలియన్స్ ఉన్నాయని, అవి అక్కడికి వచ్చిన షిప్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని తమ దగ్గరికి లాగేసుకుంటున్నాయని కొంతమంది చెప్తుంటే, ఇంకొంతమంది ఆ సీలో పెద్ద క్రియేచర్స్ ఉన్నాయని, అవి షిప్స్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని తమ దగ్గరికి లాగేసుకుంటున్నాయని ఇంకొంతమంది చెప్తున్నారు. అయితే దీనికి నాసా ఏం చెప్తుందంటే, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇలా జరుగుతుందని చెప్పింది. అంటే నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి దగ్గరగా వెళ్ళినప్పుడు ఇలా మార్గాన్ని చూపించేటటువంటి కాంపస్ పనిచేయదని చెప్పారు. అది ఒక బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర మాత్రమే కాదు, భూమి మీద ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయని కూడా నాసా తన రీసెర్చ్లో వెల్లడించింది. నెక్స్ట్ రీజన్ ఏంటంటే మెథనీ హైడ్రేట్స్. ఆ వాటర్లో మెథనీ హైడ్రేట్ బబుల్స్ అనేవి ఉండటం వల్ల వాటర్ డెన్సిటీ అనేది పెరిగి అన్నీ కూడా వాటర్లో మునిగిపోవడం జరిగింది ఆ పర్టిక్యులర్ ప్లేస్కి వచ్చినప్పటికీ అని చెప్పి ఆస్ట్రేలియన్ సైంటిస్టులు వివరించారు. ఏది ఏమైనప్పటికీ బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్ యొక్క రహస్యం నేటికి ఒక మిస్టరీగానే ఉంది. దాన్ని చరిత్రకారులు ఏమంటున్నారంటే ఏలియన్స్ ఉన్నాయి లేదా క్రియేచర్స్ ఉన్నాయని కొంతమంది చెప్తుంటే, సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల లేకపోతే వాటర్లో డెన్సిటీ పెరగడం వల్ల అక్కడ ఆ విధంగా జరుగుతుందనేసి సైంటిస్టులు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం, ఆ ప్లేస్కి వచ్చినప్పటికీ ఏ షిప్ అయినా, అది ఎంత పెద్ద షిప్ అయినా, ఎంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అయినా, అది మళ్ళీ ప్రపంచానికి కనిపించకుండా పోయింది. ఇది ఫ్రెండ్స్ నేటి మిస్టరీ. మరి ఒక మిస్టరీతో, మరి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్, సీ యూ.